మియాపూర్ ఏరియాలో సాయి అనురాగ్ కాలనీలో ఒక 160 స్క్వేర్ యార్డ్స్లో G+2+ పెంట్ హౌస్ న్యూలీ కన్స్ట్రక్షన్ అండి. కంప్లీట్గా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షను. మీకు ఇది డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీ అండి. ఎటువంటి కమిషన్స్ మిడిల్ పర్సన్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఫ్రంట్ మీరు చూసినంతా మనకి 30 ఫీటు ఎగ్జిస్టింగ్ రోడ్ అండి. మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో 4600 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఫుల్గా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అదేవిధంగా డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ అనేది మీకు కాంటాక్ట్ డిస్ప్లే అవుతుందండి నెంబరు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK అండి. ఇది మనకి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రీ. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అండి. ఇది మనకి ఇప్పుడు మీరు చూసిందంతా మనకి కిచెన్ ఏరియా అండి. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా వస్తుందండి. ఇది టోటల్గా మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో GHMC అప్రూవల్తో 4600 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. బిల్డర్ ఆల్రెడీ మనకి మోర్ దెన్ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. మనకి రోబో శాండ్ యూజ్ చేశారు. అదేవిధంగా మనకి రెడ్ బ్రిక్ అనేది కూడా మనకి కరీంనగర్ రెడ్ బ్రిక్ యూజ్ చేశారండి. సో క్వాలిటీ వైజు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది లిఫ్ట్. మీలో ఎవరైనా ఒక 160 స్క్వేర్ యార్డ్స్లో ఒక మంచి హౌస్ అనేది మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మేబీ ఇదే క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకుంటారండి. అంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 3 కార్ పార్కింగ్కి సరిపోయేంత స్పేస్ ఇచ్చారండి. మీరు ఏదర్ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఎక్కడైనా ఒక ఫ్లోర్లో ఉండి మిగతా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లు రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. రెంటల్ ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ మనకి 2 BHKకి అరౌండ్ 16,000 నుంచి 18,000 దాకా వస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అయ్యామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా మనకి హాల్ ఏరియా అండి. ఇప్పుడు దీనికి ప్రతి ఫ్లోర్కి మనకి పూజా రూమ్ అనేది మ్యాండేటరీగా ఇచ్చారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పూజా రూమ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. మనకి డోర్స్ కూడా టేక్ వుడ్తో ఇస్తున్నారండి. విత్ ఇన్ 3 monthsలో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారండి బిల్డరు. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అప్రాక్సిమేట్గా 1200 SFTలో 2 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. థర్డ్ ఫ్లోర్లో మనకి ఇది కామన్ వాష్రూమ్ అండి. థర్డ్ ఫ్లోర్లో మనకి ఒక పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సరౌండింగ్ అంతా చాలా కామ్ ఏరియా అండి. చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా మంచి ఏరియా అండి. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఈ సరౌండింగ్స్ అంతా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. ఇది ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్లో నుంచి మనకి బాల్కనీ వ్యూ అనేది కూడా ఉంటుందండి. ఇది మనకి మొత్తము G+2+ పెంట్ హౌస్ అండి. ఇది మనకి బిల్డర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇది మనకి GHMC అప్రూవ్డ్. దీనికి ఎటువంటి మిడిల్ మ్యాన్ అనేది ఉండదండి. డైరెక్ట్ మీరు బిల్డర్నే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. క్వాలిటీ వైజ్ మీరు చూడొచ్చు అండి. మొత్తం రెడ్ బ్రిక్. ఇప్పుడు మొత్తం మనకి క్యూరింగ్ జరుగుతుందండి. వాటర్ క్యూరింగ్ జరుగుతుంది. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా ప్రీమియం క్వాలిటీ. ఈవెన్ ఫ్లోర్స్ కూడా మనకి వెట్టిఫైడ్ టైల్స్, అదేవిధంగా మనకి గ్రానైట్ అనేది కిచెన్లో స్టెప్స్లో ఇస్తామన్నారండి. అదేవిధంగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇస్తామన్నారు. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో మనకి సేమ్ అండి. ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఒకే రకంగా ఉంటుందండి ప్లానింగ్. మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇప్పుడు డిస్ప్లేలో ఉందండి. మీరు డైరెక్ట్గా బిల్డర్కి కాల్ చేయండి. ఎటువంటి ఏజెంట్స్ ఉంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మనకి పూజా రూమ్ అండి. ఇదంతా మనకి కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్. ఇప్పుడు మనకి ఎటువంటి లైట్స్ లేవండి. మీరు చూడొచ్చు అండి. వెంటిలేషన్ అనేది కూడా ఎంత బాగా వెంటిలేషన్ ఉంది అనేది మనకి ప్రతి హాల్లోకి మనకి సఫిషియంట్ వెంటిలేషన్ అనేది ఉందండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ప్రతిరోజు ఒక మంచి వీడియోతో
మీ ముందుకు వస్తామండి. దట్టు మనం డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీసే ఎక్కువ చేస్తూ ఉంటాము. మీరు వెంటిలేషన్ వైజ్ చూడొచ్చండి. చాలా బాగా వెంటిలేషన్ ఉంటుంది. చాలా గ్రీనరీ ఏరియా అండి. మనకి ఇది 30 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో ఉంటుందండి. ప్రాపర్టీ అనేది వెస్ట్ ఫేస్‌లో ఉంటుంది మనకి. మనకి ఎంట్రీ అనేది ఇదంతా మనకి ఈస్ట్ ఫేస్ ఎంట్రీ ఉంటుందండి. ఇది మనకి ఎస్ఎఫ్టీ అనేది ఇన్క్లూడింగ్ ఆల్ అండి. అంటే మనకి ఎమ్యూనిటీస్ ఇట్లా సెపరేట్‌గా ఏమీ కాకుండా ఇన్క్లూడింగ్ ఆల్ అన్నీ కలిపి మనకి 2.59 CR కోట్ చేస్తున్నారండి. స్లైట్లీ నెగోషియేషన్ చేస్తామన్నారు. సో మీలో ఎవరైనా మియాపూర్, నిజాంపేట్, కుకట్పల్లి ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ చూస్తుంటే ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఫ్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేసేదానికంటే ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగుంటుందండి. దట్టు మనకి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా అప్రాక్సిమేట్లీ మీకు 50,000 దాకా ఎవ్రీ మంత్ రెంట్ వస్తుందండి. ఎటువంటి మళ్ళీ యూడిఎస్ ఇట్లాంటి షేరింగ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవండి. మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా సేమ్ ఇదే క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకుంటారండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వచ్చాము. ఈ పెంట్ హౌస్ అనేది కూడా మనకి చాలా బాగా డిజైన్ చేశారండి. మొత్తం కంప్లీట్ రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు. దట్టు మనకి రివర్స్ హ్యాండ్తో ప్లాస్టింగ్ అనేది చేస్తామన్నది. ఇది మొత్తం మనకి వాష్ ఏరియా లాగా ఇచ్చారండి. ఇప్పుడు మనము పెంట్ హౌస్లో ఉన్నామండి. ఇది మనకి టోటల్గా ఇది మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో 4,600 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇదంతా మనకి పెంట్ హౌస్లోని కిచెన్ ఏరియా అండి. ఇది ఒక మంచి ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీకి ఈ పెంట్ హౌస్ అనేది చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. ఇదంతా మనకి బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లాగా ఒక బెడ్రూమ్ ఇచ్చినా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. 2 సైడ్స్ విండోస్ వస్తాయి. మీరు డైరెక్ట్గా చూస్తే మీకు క్వాలిటీ కూడా అర్థమవుతుందండి. మీకు డైరెక్ట్గా మనకి బిల్డర్ నెంబర్ అనేది మనం డిస్ప్లేలో వచ్చామండి.